నన్ను మెచ్చుకోవాలి అనే తపన నీలో మొదలవ్వాలి. పౌరుషం ఉండాలి, రోషం కాదు, పౌరుషం ఉండాలి. ఆశ్చర్యమేగా అందరి ఎదుట అందరూ ఆయన పిల్లలే, ఇశ్రాయేలీలు అందరూ ఆయన పిల్లలే. ఇశ్రాయేలీలతో మాట్లాడటానికి మనసు రాలా దేవునికి. నేరుగా వచ్చి ఒక ప్రవక్తను ఎంచుకుంటున్నాడు. ఆ ప్రవక్తను పిలిచి వాళ్ళకి వెళ్ళి ఈ సంగతులు చెప్పు, ఇలాగ నడుచుకుంటే నాకు ఇష్టంగా మారతారని చెప్పని ప్రవక్తను ఎంచుకుంటా ఉన్నాడు. నేరుగా వాడితో మాట్లాడగలుగుతాడు ఆయన. వారికేమో వినే మనసు లేదు, దేవుని గ్రహించే శక్తి లేదు, దైవ దర్శనాలు పొందే గ్రహించే శక్తి లేదు. దేవుని మనసులో కూడా వాళ్ళు నడిచే నడకను బట్టి, జీవితాన్ని బట్టి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే మనసు వాళ్ళకి